చూసుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా మరి ప్రార్థన చేసుకున్నాము, కళ్ళు మూసుకున్నాము. మరి 8 మాసాలు దేవుడు ఆయన రెక్కల కింద భద్రపరిచి ఈ యొక్క 9వ మాసము 7వ తేదీ వరకు దేవుడు సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ గడిచిన కాలం అంతా కూడా ఆయన రెక్కల కింద భద్రపరిచి ప్రతి క్షణము దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. మన హృదయాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వం, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగి ఉంటే వాటన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధ హృదయంతో, యథార్థ హృదయంతో ప్రభు ఆత్మయ్య ఉన్నాడు కనుక, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన ప్రభు కోరుచిన విధంగా ఒక్కసారి మనము మన తలంపులు, మన ఆలోచనలు కూడా సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం, ఆరాధించుకుందాం, ఆరాధించుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువు, పరిశుద్ధుడు, జీవగలనైనా జీవాధిపతి, మీ బంగారు పాదములకు ప్రభువా, మీ అపరంజ పాదాలకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. నాయన విడువని దేవ, ఎడబాయిన దేవ, నీకు వందనాలు. మారని దేవ, మరువని దేవ, మార్పు లేని వాడా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడా, నీకు వందనాలు. 10,000లో అధిస్మరుడు, అతి కాంక్షణుడా, నీకు స్తోత్రాలు. ఆకాశమును సింహాసనంగా, భూమిని బాధపడంగా చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా, నీకు స్తోత్రాలు. శూన్యంలో భూమిని వెళ్లాల్సిన ఆశ్చర్యకరుడా, కరుణామయుడా, కనికర సంపన్నుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా నీకు వందనాలు. మా ఆరాధనకు యోగ్యుడా, నీకు స్తోత్రాలు. మా స్థులపైన ఆశనుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన 8 మాసాలు ప్రభువా, ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి 8 మాసాలు ప్రభువా తండ్రి నాయన కాల్చి కాపాడి రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను మరువని విడవని ఎడబాయను అని సెలవిచ్చిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నశించిపోతున్న మా జీవితాలను వెతికి రక్షించిన దేవా, నీకు స్తోత్రాలు. మా పాదములు బండ మీద నిలిపి మా అడుగులు స్థిరపరిచిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మా రక్షక, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. కంటికి రెప్పల వల్ల కాచి కాపాడుతున్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, అయా సంఘాసులకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అయా మీకు స్తోత్రాలు తండ్రి. వారికి చేసిన ప్రతి మేలకై నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. మా దేవా నీకు వందనాలు. నశించిపోతున్న మా జీవితాన్ని రక్షించావు ప్రభా, మా పాదములు బండ మీద నిలిపావు, మా అడుగులు స్థిరపరిచావు నాయన, నీకు స్తోత్రాలు. నీ సొత్తుగా అయా నీ జనాంగంగా నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయా దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, దీని ఆలోచనంతట్లో ప్రభా మీరే తోడుగా ఉన్నాడు తండ్రి. పాటలు పాచంగా చక్కటి స్వరాలు దయచేయండి ప్రభా నాయన తండ్రి. వాక్యోపదేశంలో తోడుగా ఉండండి నాయన, అయా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తా ఉన్నాను. అయా పిల్లలు పంచుకొని పోతే సండే స్కూల్ మెసేజ్లో తోడుగా ఉండండి నాయన, బైబిల్లో తోడుగా ఉండండి, బల కార్యక్రమంలో తోడుగా ఉండమని తండ్రి. దేవ అంతవరకు ప్రభా, కార్య ఆరంభం నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి మీ కృపాభిషం మీకు అవసరం మాకు దయచేయమని, कारण నీ వాతావరణం వేసి బాధపరచుకోమని అయ్యా, ఎక్కడైనా వాళ్ళ పొరపాటు జరిగి దయతో క్షమించి శుద్ధ హృదయం, యథార్థ హృదయం, దీన మనసు మాకు దయచేయమని
తండ్రి అయా వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభు. రాబోతున్న వారి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణంలో మీరు ఎంతగా వడిచేమంగా నడిపించమని నాయన ప్రార్థిస్తున్నాను ప్రభు. తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొక్కసారి ప్రభు చేసిన మేలకై చేయబోతున్న మేలకై వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మహిమ గణత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధనామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగుగాక. సమయంలో మనమంతా కూడా పాట పాడుకుంటాం. ముందుకు చెప్తాము. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని సూచన పాట పాడుతున్నాము. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని పాట పాడుకుంటూ చప్పట్లు ప్రభునామాన్ని పలుకుతాము. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి
హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మరొక పాట పాడుతున్నాము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించ పాట పాడుతున్నాము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మార్చుటకు, దినములు గడచుటకు
హల్లెలూయా హల్లెలూయా ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియుడా నీ ప్రేమ ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరి నెమ్మది నెమ్మది పాడబడుతున్నారు. ప్రేమ పాదములు చేరి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనంద ఆనందమే. ప్రియుడా నీ ప్రేమ పాదములు
ప్రభు నామానికి మహిమ కలుగుగాక. మరొక పాట పాడుకుందాము. గడిచిన కాలం కృపలోపము దాచిన దేవానికి స్తోత్రం అనే పాట పాడుకుందాము. గడచిన కాలం కృపలోపము దాచిన దేవానికి స్తోత్రం. కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలము కృపలోపము దాచిన దేవానికి స్తోత్రము. పగలు
హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆశ్రయ దుర్గమ నా యేసయ్య, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా నా పాట పాడుతున్నాము. అందరం లేచిన పడతాము. అందరం లేచిన పడి పాట పాడుతున్నాము. ఆశ్రయ దుర్గమా నా యేసయ్య, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్య, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. లోకమధ్యాలు మమకారాలు గతించిపోలే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోకమధ్యాలు మమకారాలు గతించిపోలే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్య, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీతో చేసిన
హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చివరి పాట పాడుకుంటూ మనము దేవుని ఆరాధించుకుందాము. మరి దేవుడు 8 మాసాలు ఆయన ఎక్కడికి భద్రపరిచి కాచి కాపాడడానికి దయచేసి ఎవరు కూడా మనము మౌనంగా ఉండకుండా మరి పాడుతూ చప్పటి కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుచుకుందాము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు అని పాట పాడుకుంటూ మనము దేవుని స్తుతించుకుందాము. ఆయన చేసిన వేళను కేవలం మనం చెల్లించుకుందాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా చాలు.
అయ్యా మీకు వందనాలు తండ్రి. ప్రభువా మీరు మాకుంటే చాలయ్యా నాయన, మాకు ఇంకేది కూడా అక్కర్లేదు ప్రభువా. మీకు స్తోత్రాలు దేవా, మీకు వందనాలు. దయచేసి అందరం కూడా మన నోర్లు తెరిచి అయ్యా మీకు వందనాలు ప్రభువా, అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మా దేవుడవు నాయన, మా ప్రభుడవు తండ్రి, మా విమోచకుడవు అయ్యా నీకు స్తోత్రాలు నాయన. మా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా నీకు స్తోత్రాలు. నా జీవమా నీకు స్తోత్రాలు, నా స్నేహమా నీకు స్తోత్రాలు అంటూ ఆయన చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. మరి దినాన ఆయన ఆరాధించేవారు మనం ఉంటా ఉన్నాం కనుక, దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ ఆరాధించిన ప్రభు కోరుతా ఉన్నాడు. కొంతమంది పెదవులను బట్టి ఆరాధిస్తూ ఉన్నారు, కానీ ప్రభు అంటా ఉన్నాడు వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అంటా ఉన్నాడు. ఒక్కసారి మనం పరిశోధించుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను అని దావీదు అంటా ఉన్నాడు. అయ్యా అంటే దీన మనసు మాకు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. యోబు అంటా ఉన్నాడు యథార్థంగా, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయేది యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటా ఉన్నాడు. అయ్యా అంటే యథార్థ హృదయం మాకు దయచేయండి తండ్రి. అంటే యథార్థ హృదయంతో ప్రభువా, అంటే దీన మనసుతో తండ్రి నేను ఆరాధించడానికి మాకు సహాయం దయచేయండి నాయన. తల్లి కంటేను ప్రభువా, తల్లి కంటేను నాయన అయ్యా నీ ప్రేమ అత్యధికమైన ప్రేమ తండ్రి. అయ్యా భార్య ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే నీ ప్రేమ ఉన్నతమైనది తండ్రి. పిల్లల ప్రేమ కంటే నాయన, బంధువుల ప్రేమ కంటే నీ ప్రేమ ఎంతో విలువైనది ప్రభువా, నీకు స్తోత్రాలు అంటూ మనం అందరం కూడా ఒకసారి ఆయనకు వందనాలు చెల్లిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. వందనాలు మన మధ్యలో చిన్న కళగా దేవుని స్తుతిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది, స్తుతిస్తూ మనం కూడా ఏకీభవిద్దాం. అనంతరం కలిసి మనం దేవుని కలిసి ఆరాధించుకుందాం. దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రేమ వర్షితమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నైనా మహోన్నతుడా, మహోగణుడా, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త మా యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నైనా దినాన్ని, సమయాన్ని, స్థలాన్ని బట్టి కూడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నైనా మమ్మల్ని అందరి తండ్రి ఇక్కడ సమకూర్చినందుకు కూడా దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నైనా పాటల ద్వారా తండ్రి నువ్వు మహిమ పొందినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మేము వస్తున్నాగా తండ్రి, ప్రయాణంలో నువ్వు తోడు ఉన్నందుకు కూడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడబోతున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని బలపరుస్తున్నావు దేవా. దినదినము తండ్రి, క్షణక్షణము దేవా మాకు తోడు ఉంటున్నావు తండ్రి. నాయన తల్లిదండ్రులు చూపని ప్రేమ కంటే నాయన నీ ప్రేమకు లెక్కలేదు దేవా. తండ్రి నువ్వు చూపించిన ప్రేమకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి నువ్వు ఇచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు దేవా. తండ్రి నాయన తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు దేవా. తోబుట్టును బట్టి నీకు వందనాలు తండ్రి. నాకు ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నాయన ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా అందరికి ఇచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి నీకే వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణకై కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీకు ఏమి ఇచ్చినా మేము తీర్చుకోలేము దేవా. కేవలం తండ్రి మా ప్రాణాలు వింటున్నావు, ఆలకిస్తున్నావు, నెరవేరుస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్క సమస్యను దేవా నువ్వు తీరుస్తున్నావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ముడుతున్నావు, స్వస్థనిస్తున్నావు తండ్రి. గుడ్డి వాళ్ళకి ఎంతో మందికి చూపునిచ్చిన దేవా తండ్రి. నాయన క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు కూడా ముట్టావు, స్వస్థనిచ్చావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా కుటుంబంలో తండ్రి ఏ సమస్యలు ఉన్నా కూడా తండ్రి తీరుస్తున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని దేవా నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి నాయన మాకు ఇంకా తండ్రి ప్రతి క్షణం నువ్వు తోడు ఉంటున్నావు నాయన. తండ్రి మాకు అనేక మర్మాలు దేవా తెలుసుకునే భాగ్యాన్ని దయచేస్తున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి నాయన మాలో ఏ మంచి లేనప్పటికీ తండ్రి నాయన నువ్వు నాయన మా పట్ల చూపిస్తున్న ప్రేమకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి నాయన నీ రెక్కల నీడలో తండ్రి మమ్మల్ని భద్రపరుచుకున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి ఏ బిడ్డ ఏ సమస్య ఇక్కడ వచ్చిందని వేడుకున్నావు దేవా. వాళ్ళ సమస్యలను నువ్వు తీర్చబోతున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి నాయన ఆరాధించుకున్న ధన్యత నాకు ఇచ్చినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన స్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమ యేసుని ప్రేమ ఇది
ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కరుణై ప్రేమ కడవరకు ఆదరించును ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కరుణై ప్రేమ కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది అవును ప్రభువా నాయనా నీకు స్తోత్రాలు అయ్యా మీకు వందనాలు ప్రభువా జీవగల దేవా జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా నీకు వందనాలు ప్రభువా అయ్యా నీ ప్రేమను అవును తండ్రి భూలోకంలో ఎవరు కూడా దానికి కొలవలేరు నాయన అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రేమలు ప్రభువా ఒకనొక రోజున ప్రభువా తరిగిపోతాయి ప్రభువా అది స్థిరము కావాలని అయ్యా మాకు అర్థమవుతా ఉంది తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నీ కల్వరి ప్రేమ ప్రభువా మళ్ళీ కడ వరకు నాయన కాపాడును ఆదరించునని సెలవిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా నీకు వందనాలు మా దేవా మీకు స్తోత్రాలు మా రక్షక మీకు వందనాలు నాయన మీకు స్తోత్రాలు దేవా అయ్యా మీకు ఏమి చూడవరం అయ్యా మా యొక్క రుణం తీర్చుకోలేము తండ్రి మీ యొక్క రుణం మేము తీర్చుకోలేము ప్రభువా నాయన నీకు స్తోత్రాలు అయ్యా మమ్మల్ని ప్రేమించావు గనక ముందు మీరే మమ్మల్ని ప్రేమించాలి కనుక తండ్రి మా కొరకు ప్రాణం పెట్టారు నాయన నీకు స్తోత్రాలు అయ్యా నీ ప్రేమను ప్రభువా మీరు వ్యక్తపరుచుకున్నారు నాయన నీకు స్తోత్రాలు ప్రభువా మమ్మల్ని ఆకర్షించుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మీకు వందనాలు తండ్రి నీ సొత్తుగా అయ్యా మమ్మల్ని చేసుకున్న దేవా నీకు స్తోత్రాలు నశించిపోతున్న మా జీవితాలను నాయన వెతికి రక్షించావు ప్రభువా నీకు స్తోత్రాలు అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన మా పాదముల బండ మీద నిలిపి నీ సొత్తుగా నాయన నీ జనాంగముగా ముద్ర వేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా అయ్యా అయ్యా మరి 8 మాసాలు ప్రభువా మా పనిలో తోడుగా ఉన్నారు ప్రభువా మా ప్రయాణంలో తోడుగా ఉన్నారు తండ్రి ఎన్నో అపాయాల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి అయ్యా ఇక్కడి నుంచి ప్రభువా మమ్మల్ని కాపాడారు తండ్రి ఆదరించారు నాయన ధైర్యపరిచారు ప్రభువా బలపరిచారు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మా దేవా మీకు వందనాలు నాయన మీకు స్తోత్రాలు ప్రభు మాకు ఇచ్చిన దేవా అమూల్యమైన రక్షణ వస్త్రాలకే నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీకు వందనాలు ప్రభువా నీ ప్రియ కుమారుని లోకానికి పంపించావు అయ్యా మాకు మారుగా తన యొక్క భుజాల మీద తండ్రి మా పాపాన్ని వేసుకొని తండ్రి కలువరిశిలలో ప్రాణం పెట్టాడు నాయన గుద్దేవారికి ప్రభు ఈపును అప్పగించాడు తండ్రి అయ్యా కొట్టేవారికి తన శరీరాన్ని అప్పగించాడు నాయన సమస్తాన్ని దున్నపడ్డాడు తండ్రి ఈడ్చబడ్డాడు నలుగొట్టబడ్డాడు ఉమ్మివేయబడ్డాడు తండ్రి ఏలన చేయబడ్డాడు నాయన అయ్యా ప్రభువా యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా
మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు పొందిన ప్రతి గాయమునకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. నీ అయ్యా నీకు వందనాలు తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి వందనాలు ప్రభువా. మా పనుల్లో తోడుగా ఉన్నారు, ప్రయాణంలో తోడుగా ఉన్నారు, కుటుంబంలో తోడుగా ఉన్నారు తండ్రి. ఆయన సంఘ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని బట్టి నాయన, చిన్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. యవనస్తులను బట్టి నీకు వందనాలు తండ్రి. యవనస్తులను బట్టి నీకు వందనాలు ప్రభువా. వారి ఉద్యోగ విషయంలో సహాయం దయచేసావు ప్రభువా. వారి వివాహ విషయంలో సహాయం దయచేయబోతున్నందుకు వందనాలు తండ్రి. భార్య భర్తలను బట్టి వందనాలు, నెమ్మదిని కలగజేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ దినాన్ని చూడలేక, ఈ సమయాన్ని చూడలేక ఎంతమంది నశించిపోయారు ప్రభువా. నిద్రించి ఉన్నారు తండ్రి. మేము వారి కంటే గొప్పవాళ్ళం కాదు నాయన, శ్రేష్ఠులం కాదు కానీ ప్రభువా. సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ యొక్క కృపను బట్టి నాయన, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ప్రభువా మా పట్ల, కుటుంబాల పట్ల, సంఘ పట్ల, బిడ్డల పట్ల చేసిన ప్రతి మేలకై దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లించుకుంటూ, నన్ను నేను తగ్గించి ఘనమైన నామాన్ని ఇచ్చిస్తూ చిన్న స్తుతి ఆరాధన యేసుకృష్ణంలో ప్రార్థించి బంగారు పనుల వ్యయంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం బైబిల్ చేసుకుందాము. మన మధ్యలో గోపి బ్రదర్ ఉన్నారు, ముందుకు వస్తారు. కీర్తన గ్రంథము అందరం లేచి నిలబడతాం. మరొకసారి కీర్తన గ్రంథము 85వ అధ్యాయము. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 13 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. కీర్తన సామ్స్ చాప్టర్ 85. దేవనామానికి మహిమ కలుగుగాక. బైబిల్ గ్రంథం నుంచి పాత నిబంధన కీర్తన గ్రంథం. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపించి ఉన్నావు. చెరుగుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించు. ఎల్లకాలము మా మీద కోపగించెదవా. తరతరములు నీ కోపము సాగించెదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చి మాటను నేను చెరిని పెట్టెను. ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చెను. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలుసుకొనినవి. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగుజాడలలో నడుచును. ఆమేన్. దేవుని వాక్యం మన హృదయాల్లో భద్రపరచుగాక. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మరి మధ్యలో దానికంటే ముందుగా మరి సాక్ష్యముల సమయము. మరి సాక్షులు పంచుకుని ఆశలు ఉంటే
ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. దేవనామానికి వందనాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చినందుకు అనేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా గడిచిన 8 నెలలు ప్రభు తన రెక్కల చాటును కాచి కాపాడి మరి 9 నెలల్లో ప్రవేశపెట్టినందుకే ప్రభునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి గడిచిన వారం అంతా కానీ గడిచిన నెలంతా కానీ అనేక ఇబ్బందులు అనేక సమస్యలు వచ్చినాయి అన్నమాట. అయినా కూడా ఎక్కడా కూడా త్రొట్టిల్లకుండా దేవుని కృపలో ముందుకెళ్ళడానికి ప్రభు గొప్ప కృపను అనుగ్రహించాడు. అందుకొరకే వందనాలు చెల్లిస్తున్నాను. మరి పోయిన వారంలో మా అమ్మ ఊరు నుంచి ఇక్కడ వచ్చిందనమాట. పాపం చాలా కష్టపడి వచ్చింది. ఇప్పుడు ట్రైన్ స్టేషన్లు అన్నీ కూడా అటు ఇటు మార్చారనమాట. ఇంతకు ముందులాగా లేవు. చర్లపల్లిలో దిగి అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. వస్తుంటేనే పాపం దారి మధ్యలో చాలా అలసటగా అనిపించిందంట. మధ్య మధ్యలో 2 సార్లు ఆగుతూ వచ్చిందంట. మామూలుగా అయితే సికింద్రాబాద్ వస్తే అప్పుడప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చేదాన్ని. చర్లపల్లిలో దిగడం వల్ల నాకు కూడా దూరం అనిపించింది. ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో పోలేకపోయాను. చాలా కష్టపడి వచ్చానని చెప్పింది అనమాట. ఇంకొకటి మరి మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారు కదా, మీ అందరికీ చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడు ఒకటే చెప్తున్నాను అనుకోకండి. అంటే కుటుంబాన్ని బట్టి ఎలా అయితే ఉండేది అవుతాం అదే రీతిలో చెప్తూ ఉంటాం కదా. సో అందుకని మా అమ్మ గురించి మా నాన్న గురించి ప్రార్థన చేయండి. ఉద్యోగంలో కూడా చాలా చిన్న చిన్న సమస్యల్లో పెద్దవి కాదు చిన్నవి కాదు అట్లానే చెప్పకుండా ఉండలేము ఆపనోళ్ళేమో. అందుకని చెప్పేసి ఆ విషయంలో కూడా ప్రేయర్ చేయండి. మధ్య మధ్యలో చాలా సాతాను శోధనలు వచ్చినాయి అన్నమాట. నాకు థైరాయిడ్ ఉంది. తిన్నా తినకపోయినా లావ్ అవుతున్నాయని మధ్యలో కొంచెము ఫుడ్ ఆపాను, ట్యాబ్లెట్ కూడా ఆపాను అనమాట. లాస్ట్ 4-5 రోజుల నుంచి బాగా తల తిరుగుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసు అనమాట. తల తిరుగుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకున్నాను. టెస్ట్లు అవి రాశాడు. పొద్దునే టెస్ట్లు ఇచ్చేసి వచ్చాను అనమాట. రిపోర్ట్లు అవి నార్మల్గా వచ్చేలాగా ప్రే చేయండి. కొంచెము ఏమంటే బైబిల్ చదువుతున్నప్పుడు అట్లా నాకు వర్డ్స్ కనిపించట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటి చూపు అంతా బాగానే ఉంది కానీ స్టడీకి నీకు అది స్పెట్స్ పడతాయని చెప్పి ఇచ్చాడు. అది పెట్టుకుంటేనేమో అంటే ఇట్లా అప్ డౌన్ చూస్తున్నప్పుడు ఎగిరి దిగుతున్నట్టు అట్లా అనిపిస్తుంది. అట్లానే కంటిన్యూగా పెట్టుకొని ఉండలేను. ఓన్లీ ఒక బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం పెట్టుకుంటాను అనమాట. కంటి చూపు విషయంలో కూడా కొంచెం ప్రేయర్ చేయండి. థైరాయిడ్ ఉండడం వల్ల కొంచెం అనీజీగా అట్లా అనిపిస్తుంది. ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ అయింది అనమాట థైరాయిడ్. దానివల్ల కొద్దిగా అనీజీగా అలా అనిపిస్తుంది. ఆ విషయంలో కూడా ప్రేయర్ చేయండి. మరి ఈ నెలంతా కూడా ప్రభు తన రెక్కల చాటును భద్రపరిచేలా కూడా ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. మరి కుటుంబాన్ని దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, మా మధ్యలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. మొదటిగా ప్రకాష్ వస్తాడు, సందేశం అందిస్తాడు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ వాళ్ళకు తండ్రి ఆకాశాన్ని విశ్వం విష్ణు గొప్ప రాజ్యం ఉన్న విశ్వం చూపేస్టైల్లో నాకు జ్ఞానం దయచేస్తే నేను వాళ్ళ విషయానికి సహాయం దయచేస్తే నేను ఎటువంటి మిస్టేక్స్ చెప్పకుండా సహాయం దయచేస్తే ఈ కొద్ది చిన్న పని రావులు అడుగుతున్నాను తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే సందేశం అబేలు. అయితే బీక్రి కుమారుడైన షెబై అని ఒక పనికి మాలిన వ్యక్తి ఉండు. అయితే అతను ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఇక్కడనే ఉంటే దావీదు యుద్ధ మనకు ఎటువంటి భాగము లేదు అని చెప్పి ఇజ్రాయెల్ అని వాళ్ళకి చెప్తారు. చెప్పినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఈ షెబైను వెంబడిస్తూ వెళ్తారు. అయితే దావీదు వెళ్తారు. వెళ్ళినప్పుడు యూదావారేమో దావీదుకి హత్తుకొని ఉంటారు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళేమో షెబై అంట వెళ్ళిపోయిండ్రు. అయితే దావీదు ఒక పనివాడిని పెడతాడు, అమేషాని పిలిపించి నువ్వు యూదావారి అందరినీ నా యొద్దకు సమకూర్చడానికి తీసుకుంటే నేను వాళ్ళతో మాట్లాడాలి అని చెప్తాడు. చెప్పినప్పుడు అతను తీసుకోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు 3 రోజులు అయిపోతుంది. అయినా ఇంకా అతను రానప్పుడు దావీదు ఇంకొక పనివాడిని పిలుస్తాడు, అభిషేని పిలిపించి అంటాడు, నువ్వు బీక్రి కుమారుడైన షెబైను నా యొద్దకు తీసుకొని రా. అతను నా యొద్ద ఎంతో కీడు చేశాడు అని చెప్పి అతన్ని తీసుకొని రమ్మని అని అంటాడు. అయితే అభిషేయ
యోవాబును కూడా తీసుకొని వెళ్తాడు. యోవాబు అంటే సైనికులకు పెద్ద అధిపతి, ఇంకా కొంతమందిని వేరే వాళ్ళని కూడా తీసుకొని వెళ్తాడు. వెళ్ళినప్పుడు దారిన పోతుంటే అమిషయ కనబడినప్పుడు యోవాబు అక్కడనే తన కడుపులో కత్తి గుచ్చి చంపేశాడు. ఎందుకంటే రాజు చెప్పిన మాటను ఆలస్యం చేసినందుకు యోవాబు అక్కడనే కడుపులో గుచ్చి చంపేశాడు. ఇంకా దారిన పోతుంటే ఇజ్రాయేల్ వాళ్ళు కనిపించినప్పుడు ఒక భటుడు అంటాడు, మీరు కూడా మాతో కూడా రావాలి, బేక్రీ కుమారుడైన షేయాబును వెతకడానికి రావాలని అంటాడు. అయితే ఇజ్రాయేల్ వాళ్ళు కొంతమంది అంటారు, షేయాబు ఒక పలానా చోట్ల ఉండు అని అన్నప్పుడు వీళ్ళందరూ ఆ ఊరి మొత్తము చుట్టూ ముట్టేసినప్పుడు ఆ ఊరి చుట్టూ పెద్ద పెద్ద ప్రకారాలు ఉంటాయి. అయితే ఇవన్నీ కూలగొట్టినప్పుడు ఆ ఊరిలో ఉన్న ఒక అబేలు, ఆ ఊరిలో ఎవరు ప్రకారం మీదకి ఎక్కి వీళ్ళతో పోరాడానికి సిద్ధం లేరు. అయితే ఆ అబేలు ప్రకారం మీదకి ఎక్కుతుంది. ఎక్కినాక మీరు యోవాబుని పిలిపించారు, నేను అతనితో మాట్లాడాలి అని అంటప్పుడు యోవాబు వస్తాడు. యోవాబు వచ్చి ఆ స్త్రీ అంటది, మీరెందుకు ఈ ప్రకారం కూలగొడుతున్నారు అని అన్నప్పుడు యోవాబు అంటాడు, దావీదుకి కీడు చేసిన ఒక పనికి మాలిన వ్యక్తి మీ ఊరిలో ఉండు, అతనిని పంపిస్తే మేము వెళ్ళిపోతాము అని అంటాడు. అయితే యాబేలు కిందికి దిగి ప్రజలతోని మాట్లాడి అతని తల నరికిపించి ఆ పనికి మాలిన తల నరికిపించి బయటికి విసిరేస్తుంది. దీని నీతి ఏంటంటే మనం కూడా అస్థి ఏ విధంగా ధైర్యంగా యోవాబుతో మాట్లాడిందో మనం కూడా ధైర్యంగా దేవుని సన్నిధికి రావాలి. మన కుటుంబములందరినీ తీసుకొని రావాలి. మన చుట్టాలను కూడా ధైర్యంగా దేవునిలోనికి మనము నడిపించాలి. దీని రెఫరెన్స్ 2 సమూయేలు 20 అధ్యాయంలో ఉంటుంది. థ్యాంక్ యూ. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ పలకు తండ్రి, ఆకాశాన్ని సింహాసంగా పుణ్య పదపడంగా చేసిన గొప్ప ప్రజంత కాపాడను కూడా ఉందని చేసా. మేమైతే సందేశం చెప్తున్నాం. అందరు మంచి ఉండడానికి కూడా మీరు సాయం ఇచ్చేది ఇచ్చింది ప్రార్థన ఇస్తే నామంలో అడిగి పెట్టినాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను చెప్పబోయే సందేశం అబిగయీలు. అబిగయీలు అనే పేరుకి అర్థం ఆనందానికి మూలం. ఈ అబిగయీలుకి ఒక భర్త ఉంటాడు. అతని పేరు నాబాలు. నాబాలు అనే పేరుకి అర్థం మోటువాడని అర్థం. అదే సమయంలో సౌలు దావీదుని చంపడానికి చూస్తూ ఉంటాడు. దావీదు సౌలు చేసే దాడులకు తప్పించుకుంటూ కన్నీలు అనే ప్రాంతానికి వస్తాడు. అప్పుడు ఈ నాబాలు కూడా అతని గొర్రెల బొచ్చు తీపియడానికి ఈ కన్నీలుకి వస్తాడు. ఈ విషయం దావీదుకి తెలిసినప్పుడు దావీదు ఒక 10 మందిని ఆ నాబాలు దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు ఎందుకు పంపిస్తాడంటే దావీదు వాళ్ళ దగ్గర ఆహారం లేదు అడగడానికి 10 మందిని పంపిస్తారు. ఈ 10 మంది ఏం చేస్తారంటే వాళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళ గొర్రెలను కాపలి కాస్తారు. వానిలో ఒకడు ఆ నాబాలు దగ్గరికి వెళ్ళి, మేము ఇన్ని రోజులు నీ గొర్రెలను మేసాము కదా, నీకు హెల్ప్ చేశాం కదా, మాకు తిన్నికే ఏమన్నా ఉంటే ఇయ్యమని నాబాలుకి దావీదు పంపించిన వాడు అడుగుతాడు. అడిగినప్పుడు ఆ నాబాలు అంటాడు, దావీదు ఎవరు, నేను ముఖం ఎవరికి కూడా ఇయ్యను, నేను నా పని వాళ్ళ కోసం తెచ్చుకున్న ఆహారం నీకెందుకు ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు ఈ విషయం దావీదు పంపించిన పని వాళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అప్పుడు దావీదు 400 సైన్యంతో అతని మీదికి యుద్ధానికి పోతాడు. ఈ నాబాలు కిందున్న ఒక పనివాడు
అబిగయీలు దగ్గరికి వెళ్ళి అక్కడికి జరిగిన సందేహం మొత్తం చెప్తాడు. అప్పుడు అబిగయీలు నాబాలుకి తెలియకుండా 200 రొట్టెలను 2 ద్రాక్ష దొడ్డులను ఇంకా వాళ్ళకి కావాల్సిన ఆహారం తీసుకొని వెళ్తుంది. నాబాలుకి చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళతో ఏమంటారంటే, మీరు గాడిద ఎక్కి ముందు వెళ్ళండి, నేను మీ వెంకిలా వస్తా అని పని వాళ్ళతో చెప్తుంది. అలాగే వాళ్ళు వెళ్తుంటూ దావీదు దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఈ అబిగయీలు దావీదు ముంగట్ల సాష్టాంగ నమస్కారం పడి అతని కాళ్ళు పట్టుకొని, ఆ దోషము నా మీదికి వచ్చునుగాక అని అంటది. అట్లనే నా భర్త అయిన నాబాలు మోటివాడు, అతను పేరుకు తగ్గట్టు దుర్మార్గుడు, మీ పని వాళ్ళు వచ్చిందని నాకు తెలియదని అబిగయీలు దావీదుతో అంటది. అప్పుడు దావీదు అంటాడు, ఆ యెహోవా దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించినందుకు దేవునికి స్తోత్రములని దావీదు అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నువ్వు తెచ్చిన కానుక భోజనం మేము తీసుకుంటామని దావీదు అంటాడు. ఈ విషయము అబిగయీలు ఇంటికి వెళ్ళినాక ఆ నాబాలు తాగి పండుకుంటాడు. అప్పుడు ఆమె ఆ రోజు చెప్పకుండా తెల్లవారుజామున ఈమె చేసి దావీదు దగ్గరికి ఏవైతే తీసుకొని వెళ్ళిందో అది మొత్తము చెప్తుంది. చెప్పినప్పుడు ఈ నాబాలు గుండె పగులుతుంది. 10 రోజులైనాక ఈ నాబాలు చనిపోతాడు. ఈ విషయం దావీదుకి తెలుస్తుంది. అప్పుడు దావీదు ఒక పనివాణిని అబిగయీలు దగ్గరికి పంపిస్తాడు. పంపించి దావీదు అతనితో చెప్పమంటాడు, నేను అబిగయీలుని పెళ్లి చేసుకుంటా అని దావీదు ఆ పనివానికి చెప్పి పంపిస్తాడు. అప్పుడు అబిగయీలు దగ్గరికి ఆ పనివాడు వెళ్తాడు. అట్లా దావీదు అబిగయీలుని పెళ్లి చేసుకుంటాడు. దీని యొక్క రెఫరెన్స్ 1 సమూయేలు 20వ అధ్యాయంలో ఉంటుంది. దీని యొక్క నీతి ఏంటంటే, మనము నాబాలు తిరిగి ఉండవద్దు. అతని దగ్గరికి వచ్చి వాళ్ళు సహాయం చేసినా కానీ వాళ్ళకి తినికి భోజనం ఏమి ఇయ్యలేడు. మనము ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకి సహాయం చేయాలి. థ్యాంక్ యూ. ప్రభునామానికి మేము కలగదాకా అర్థమైనా. ఫస్ట్ ఏబేలు, ఆమె ఒక స్త్రీ. తర్వాత అబిగయీలు. ఏబేలు ఏం చేసింది? ఒక నగరంలో ఉంది, ఒక ప్రాకారంగల పట్టణంలో. ఆ ప్రాకారంగల పట్టణంలో కూడా ఆమె నివసిస్తూ ఉంది. ఆ పట్టణంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, పనికి మాలవాడు కదా. ఇక్కడ ఇద్దరు సేమ్ అన్నమాట. 2 స్త్రీలు సేమ్గా ఉన్నారు, 2 పురుషులు కూడా సేమ్ ఉన్నారు. నాబాలు పనికి మాలిన వాడని పనివాడు చెప్తున్నాడు తన భార్య యజమానులు ఎదుట, అమ్మ మన యజమానుడు పనికి మాలిన వాడు. ఇక్కడ చూస్తే షెబయ్య కూడా పనికి మాలిన వాడని ఉంది. ఇక్కడ నాబాలు పనికి మాలిన వాడుగా ఉంది, ఇక్కడ షెబయ్య కూడా పనికి మాలిన వాడుగా ఉన్నాడు. అక్కడ దావీదు నాబాలు మీదకి యుద్ధానికి పోయాడు, ఇక్కడ కూడా దావీదు ఈ షెబయ్యని పట్టుకోమని ప్రజలను పంపించాడు. గమనించరా, ఇది సిమిలారిటీ. ఓకేనా? అక్కడ అబిగయీలు ఏం చేసింది? దావీదు యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు దావీదు 40 మంది యుద్ధానికి వస్తుంటే సైనికులు చనిపోతారు, భర్త చనిపోతాడు, మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. అలా కాకూడదని ఏం చేసింది అబిగయీలు? ఆహారం సిద్ధపరిచింది. దావీదు కూడా ఎందుకు అడిగాడంటే, వాళ్ళు అరణ్యంలో గొర్రెలు మేపుతున్నప్పుడు దావీదు సైన్యం గొర్రెలను కాపాడింది. అక్కడ వాళ్ళకి ఎలాంటి అపాయం కలగకుండా ఆ యొక్క మేలును బట్టి ఈయన ఆహారం ఇవ్వమని అడుగుకుంటా ఉన్నాడు. ఇబ్బందిలో ఉన్నాడు కనుక సహాయం కొరకు అడుగుతూ ఉన్నాడు. నాబాలు తిరస్కరించాడు. భార్య చాలా హుషారుండి ఆ యుద్ధం ఆపేసింది, ఆహారం సిద్ధపరిచి తీసుకొని పోయింది. దావీదు కాలు మొక్కింది, నాశనంగా పడింది, క్షమాపణ కొరకు వేడుకుంది. దావీదు కూడా ఆమెను క్షమించాడు. దావీదు క్షమించాడు కానీ దేవుడు క్షమించాడు. ఎందుకంటే నాబాలు ఏమనంటే, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడని నాబాలు మాట్లాడాడు. అతడు ఆ పేరుకు అర్థము
మోటువాడు, దుర్మార్గుడు, పనికి మాలినవాడు. పనివాడు చెప్పినట్టుగా పనికి మాలినవాడు. దావీదు ఊరుకున్న దేవుడు మాత్రం ఊరుకోడు. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే మనం ఊరుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఊరుకోడు అనమాట. కొన్నిసార్లు 10 దినాలు అయిపోయాక గుండె పగిలి చచ్చిపోయాడు. డక్అవుట్. ఆ భయం అనేది ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. రైట్. ఇక్కడ చూస్తే మరి షెబయ ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణం చుట్టూ ప్రాకారం ఉంది. మరి సైన్యాధిపతి వచ్చాడు అక్కడికి, ఎవరిని? ఈ యొక్క షెబయాన్ని తీసుకుపోవడానికి. కానీ చుట్టుముట్టు ఏమైతే ప్రాకారం ఉంది. ఇలా ప్రాకారం గులగొడుతూ ఉన్నారు. యుద్ధానికి వచ్చారు ఆల్రెడీ. ప్రాకారాన్ని గులగొడుతూ కూడా ప్రాకారం ఇప్పుడు గోల్కొండ ఉంది కదా, చుట్టుముట్టు ఏముంటుంది? పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. సో గోడ గులగొడుతూ ఉన్నారు వీళ్ళు. ఆ పైన ప్రాకారం పైన ఈ స్త్రీ ఎక్కి, మీరు ఎందుకు ప్రాకారం గులగొడతారు? ఇది యెహోవా పట్టణము, ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఇశ్రాయేలు పట్టణం లేదు, ఒక ఉన్నత పట్టణము. దీన్ని గులగొట్టడానికి అవకాశం లేదు. ఇది యెహోవా పట్టణం అని ఆయన గద్దిస్తూ బతిమలాడుకుంటూ, అప్పుడు ఆ వ్యక్తి అంటుంటాడు, సైన్యాధిపతి, మీ పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, పనికి మాలినవాడు, మరి బయటకు పంపించండి, మేము వెళ్ళిపోతాం సైలెంట్గా. అర్థమైందా? ఆ పనికి మాలిన వాడిని బయటకు పంపించండి. వాడు దావీదుకి ఎంతో కీడు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను తప్పుదారులు పట్టించాడు. వాడిని ఒక్కరి మాకు అప్పగియండి, మేము సైలెంట్గా ఇక్కడ వెళ్ళిపోతామంటే ఆ స్త్రీ డేర్ చేసి, ఆమెకి ఎలాంటి సంబంధం లేదు, చెప్పండి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఆ పట్టణంలో ఒక స్త్రీ, ఆమె అంతే. పోయి ప్రజలతో మాట్లాడి కొంతమందిని పంపించి ఈ షెబయ తల కొట్టించి ప్రాకారం యువతల నుంచి అవతలకి పడేసింది. అర్థమైందా? యువతల నుంచి అవతలకి పడేస్తే సైన్యాధిపతి ఉన్నాడు కదా యోవాబు, అది తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ అబిగయీలు తన పనివాడిని కాపాడుకుని తన భర్త కూడా కాపాడుకుని చెప్పాలంటే, ఇక్కడ ఈ స్త్రీ చూస్తే తన పట్టణాన్ని ఏం చేసుకున్నామే కాపాడుకుంది. వాళ్ళ దాని లోపలికి వచ్చినట్టు మొత్తం అందరినీ చంపేసి మనం తీసుకొని పోతుంటారు. ప్రభు యొక్క మాటలను దీవించి ఆస్వాదించిన కాక మనం వాక్యంలోకి వెళ్దాము. మరి అమ్మగారు ప్రార్థిస్తారు వాక్యం కొరకు. మైకినాను అమ్మగారు ప్రార్థన చేస్తారు. మోసగారు ఇద్దరు మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. వాటి గురించి సిద్ధపడ్డాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, యేసయ్య నీకే వందనాలు, స్తోత్రములు నాయన. ఉదయకాల సమయంలో నా తండ్రి నిన్ను ఆరాధించుకునే కృపాభాగ్యాన్ని మాకు దయచేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రం. అలాగే చిన్న మందగా కూడుకుని నా తండ్రి మేమందరము కూడా నాయన నిన్ను గనపరుచుకునే కృపాభాగ్యాన్ని మాకు దయచేసిన కృపను బట్టి వందనాలు, స్తోత్రములు నాయన. అలాగే చిన్న బిడ్డలు చెప్పిన మాటలు నాయన ఎంతో గొప్పవి నా తండ్రి. ఆ బిడ్డలు ఇంకా దీవించి ఆశీర్వదించి తండ్రి. అలాగే నా తండ్రి ఇంతవరకు మేము పాడిన పాటల్లో ఎంతో ఆనందంగా నాయన మేము గనపరుచుకున్నామని మేము నమ్ముతున్నాం నాయన. నీ పాదాల ముందుకు చేరిందని మేము నమ్ముతున్నాం. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రం. అలాగే నీ దైవజనులు నా తండ్రి వాక్యాన్ని బోధిస్తుండగా నా తండ్రి అందులో ఎన్నో మర్మాలు నా తండ్రి ఆ బిడ్డకి దయచేసి నా తండ్రి నీ ఆత్మ సహాయంతో నా తండ్రి ఎంతో నీ కృప నీ నీతిని ఆ బిడ్డ మీద నింపి నా తండ్రి అలాగే సహాయం చేయి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. అలాగే ఏంటున్నా మేమందరము కూడా నాయన మా హృదయాన్ని తెరిచి మాలో ఉన్న చీకటిని పారదోలి నీ కృపతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. మనం వాక్యాన్ని అందిస్తారా? మరొకసారి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం పరిశుద్ధం అందరూ కూడా కన్వీన్స్కున్నట్లయితే ప్రార్థన.